దర్శన్, సమీర ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే శరణ్య ఏవండి ఏవండి అని పరిగెత్తుకుంటూ దర్శన్ వెనకాలే వస్తూ ఉంటుంది. శరణ్య అలా కంగారు పడుతూ పిలిచేసరికి దర్శన్ ఆగుతాడు. ఇక నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి అని శరణ్య అంటూ ఉంటే దర్శన్ కోపంగా ఏంటి అని అడుగుతూ ఉంటే మీరు అనుకుంటున్నట్టుగా సమీర అంత మంచిది కాదు అని శరణ్య చెప్తూ ఉంటే దర్శన్ సమీర వంక చూస్తూ ఉంటాడు. సమీర ఇక నాకేం తెలీదు అన్నట్టుగా అమాయకంగా మొహం పెడుతూ ఉంటుంది. ఇక అలా పెట్టేసరికి శరణ్య నువ్వు రాత్రి ఫోన్లో ఎవరితో ఏం మాట్లాడావో గుర్తుంది కదా అని అంటూ ఉంటే ఇక దర్శన్ సమీర వైపు చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత శరణ్య దర్శన్కి అంతా కూడా చెప్తూ ఉంటుంది. తను మీతో కలిసి బిడ్డని కని అత్తయ్య గారి మీద పగ తీర్చుకోవాలని చూస్తుంది. తను మీ మీద ప్రేమతో మీ జీవితంలోకి రాలేదు, డబ్బు కోసం వచ్చింది అని శరణ్య చెప్తూ ఉంటే దర్శన్ చాలా కోపంగా శరణ్య వంక చూస్తూ ఉంటాడు. సమీర మాత్రం తను అబద్ధం చెప్తుంది, ఇదంతా కూడా కల్పితం, నేను డబ్బు కోసం వచ్చేదాన్న, నేను అమెరికా నుండి వచ్చాను అని సమీర చెప్తూ ఉంటే ఇక దర్శన్ సమీర చెప్పిన మాటలు నమ్మి శరణ్య కావాలని అదంతా కూడా చెప్తుంది అని తన వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక మరి ఏం జరుగుతుందో చూద్దాం.